టార్గెట్ అని ఏం లేదండి. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అయితే లాస్ట్ వీక్ అయితే టార్గెట్ చేసినట్టు అనిపించింది ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళందరూ మాట్లాడినప్పుడు. బట్ నాకు అలా ఇప్పుడైతే అనిపించట్లేదు. ఎందుకంటే ఉన్న నిజాలే చెప్తున్నా తప్ప అబద్ధం కాదు. సో తను సపోర్ట్ తీసుకుంటుంది కదా, ఇది నిజం అనమాట. సో వాళ్ళందరూ నామినేషన్ ఎందుకు వేస్తున్నారంటే సపోర్ట్ తీసుకోవద్దు, ఇంక నుంచి అయినా సరే సపోర్ట్ తీసుకోకుండా ఉండండి అని చెప్పేసి చేస్తున్నారు. సో అది కార్నర్ ఏం కాదు. ఏం చెప్పాలంటే తనుజానే గేమ్ మొత్తం చేంజ్ చేస్తున్నాను అనిపిస్తుంది. సో చూద్దామండి, ఇంకా ముందు ప్రీవియస్ ఎపిసోడ్స్ ఉన్నాయి కాబట్టి ఆయన చూసి మాట్లాడదాం. హీఈస్ వెరీ గుడ్ అండి, చాలా బాగా ఆడుతున్నాడు పవన్ గారు. ఇప్పుడు ఎందుకు బాగా ఆడుతున్నారు నాకు తెలియదు. ముందు నుంచి ఏమైందండి, ఈ ఫైట్ అనేది అప్పటి నుంచి ఇచ్చుంటే ఈ పాటికి మీరు ఇంకో లెవెల్లో ఉండేవాళ్ళు. సో పోనీలేండి, ఇప్పటి నుంచి అయినా ఇస్తున్నారు. ఎందుకంటే ఎండింగ్ ఇంకా 1 మంత్ ఉంది కాబట్టి ఈ మంత్ లోపల మీరు ఇలానే గట్టిగా ఆడాలని కోరుకుంటున్నాను. రీతు గారు కూడా పవర్ఫుల్ అనమాట. సేమ్ తను కూడా అలానే తన గేమ్ తిను ఆడితే చాలా బాగుంటుంది. బాండింగ్ పెట్టుకోండి తప్పలేదు, కానీ గేమ్ని గేమ్ లాగా చూసి ఆడితే ఇంకా బాగుంటుందని నా ఫీలింగ్. ఇమ్మాన్యుల్ గారు చెప్పలేదు, ఆల్రౌండర్ ఆయన, చెప్పక్కర్లేదు ఆయన గురించి. ఆయన ఎప్పుడు ఆల్రౌండర్, చాలా బాగా ఆడతారు గేమ్స్. కానీ ఆయన పెట్టే ఎఫర్ట్స్ చాలా బాగుంటాయండి నిజంగా. అంటే ఏదో నేను ఇప్పుడు ఆడాలరా బాబు, లేకపోతే ఇప్పుడు ఎంటైన్ చేయాలి బాబు అని ఇట్లా లేదనమాట. అంటే ఉన్నది ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా ఆడుతున్నాడు, మనస్ఫూర్తిగా గేమ్లో కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాడు. సో అలాంటి పర్సన్ ఎప్పటికీ విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అన్నింటిలో ఉన్న వాళ్ళే విన్నర్ అవ్వాలి ఎప్పుడైనా సరే. ఏదో ఒక దాంట్లో ఉన్నారు ఇంకో దాంట్లో లేరు అనే కాకుండా ప్రతి దాంట్లో ఉన్నారు కాబట్టి ఈయన విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నాను.